డీటెయిల్స్లోకి వెళ్తే ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ 3 రోజులకు చేరింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నిందితులతో ఉన్న సంబంధాలపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సౌత్ గ్రూప్ పాత్ర నిందితులతో ఉన్న సంబంధాలపై నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అధికారులు ప్రశ్నిస్తున్నారు. కవిత ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ 3వ రోజుకు చేరింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నిందితులతో ఉన్న సంబంధాలపై ఈడీ ప్రశ్నిస్తోంది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా సౌత్ గ్రూప్ పాత్ర నిందితులతో ఉన్న సంబంధాలపై నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా అధికారులు ప్రశ్నిస్తున్నారు. కవిత ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చిదంబర్ రెడ్డి, మొత్తంగా ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పూర్తి విషయాలు బయటికి వస్తున్నట్లుగా ఇప్పటికే కొన్ని వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది. అంటే మొత్తంగా కవిత అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత వీరిద్దరిని కస్టడీలో ఉంచుకొని ఈడీ ప్రశ్నించడం, ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే మొత్తం కేసుకు సంబంధించిన అన్ని అంశాలు బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, అసలు మొత్తంగా ఏం జరుగుతోంది ఈ కేసు విషయంలో? పాలసీ రూపకల్పన మొదలుపెట్టిన తర్వాత ఈ రోజు వరకు జరిగిన మొత్తం అప్డేట్స్ మనం అబ్జర్వ్ చేస్తే మొదటిది దీనికి ఖచ్చితంగా కింగ్ పిన్ కేజ్రీవాల్ అన్న విషయం తెలుస్తూ ఉంటే కీలకమైన పాత్ర పోషించింది మాత్రం కవిత. అందులో పాలసీ డిజైనింగ్ కి సంబంధించిన జరిగిన డిస్కషన్ కన్నా ఆ పాలసీ డిజైనింగ్ తర్వాత జరిగిన ముడుపులు, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అందులో ముఖ్యంగా చూస్తే అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ ఢిల్లీ సీఎం గా ఉన్నారు. అంతేకాకుండా ఢిల్లీతో పాటు పంజాబ్ లోను ఆప్ ఇవాళ అధికారంలో ఉంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖచ్చితంగా కేజ్రీవాల్ అన్న వ్యక్తి ఒక కీలకమైన నాయకుడిగా దేశవ్యాప్తంగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది అన్న దాని గురించి కూడా అందరు విశ్లేషణ వినిపిస్తున్నారు. ఈ సందర్భంలో అరెస్టు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారతదేశ చరిత్రలో సీఎం గా ఉన్నప్పుడు ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితి అంటే అరెస్ట్ వరకు వెళ్తే వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికో ఒకరికి సీఎం పీఠాన్ని అప్పచెప్పి ఆ తర్వాత వాళ్ళు కేసులు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూసాం. కానీ మొదటిసారి సీఎం గా తను రాజీనామా చేయకుండా జైలు నుంచే నేను పాలిస్తాను అని తను చెప్పడము, దానికి అనుగుణంగా ఏర్పాటు చేయవలసిందేనంటూ ఆపు ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఇవాళ కస్టడీలో ఉన్న సందర్భంలో కూడా తనకి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగడంతో పాటు ఏదైతే గతంలో ఇదే కేసులో నిందితులుగా ఉన్న వాళ్ళు అప్రూవర్ గా మారిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారాన్ని చూపించి దానికి సంబంధించి క్లారిఫికేషన్ జరిగే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో 9 సార్లు తనకి ఈడీ సమన్లు ఇచ్చినప్పుడు తను అక్కడికి ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, ఎందుకు దానికి సహకరించలేదు అనే విషయంగా కూడా ఇవాళ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలన్నింటినీ చూపించడంతో పాటు అప్రూవల్ గా మారిన వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం చూస్తున్నాము, సుఖేష్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొన్నటి దాకా అప్రూవల్ గా మారిన శరత్చంద్ర రెడ్డి వరకు ప్రతి ఒక్కరూ ఈ మొత్తం ఇష్యూ అరవింద్ కేజ్రీవాల్ తెలిసే జరిగింది అన్న విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పారు. అంతేకాకుండా కవిత అరెస్టు తర్వాత ఆ జరిగిన పరిణామ క్రమాలు కూడా అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది అన్నది నమ్మే విధంగానే ఈ మొత్తం ఈక్వేషన్స్ అన్ని అవుతుంది. అంతేకాకుండా మనం చూస్తే 45 కోట్లు గోవా ఎన్నికలకు సంబంధించి ఖర్చు పెట్టేందుకు మనీ లాండరింగ్ ద్వారా 45 కోట్లు పంపించారన్న దానికి కూడా ఆధారాలు లభించాయి. ఆధారాలను కూడా అరవింద్ కేజ్రీవాల్ ముందు వచ్చి విచారణలో భాగంగా అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కవిత అరెస్టు తర్వాత కవిత కుటుంబ సభ్యులు అంటే ముఖ్యంగా చూస్తే తన హస్బెండ్ ఎవరైతే అనిల్ ఉన్నారో అనిల్ కుటుంబ సభ్యులు వాళ్ళ మేనల్ నుండి కూడా ఇందులో కీలక భాగస్వామ్యగా ఈడీ భావిస్తోంది. ఇప్పటికే అనిల్ కి ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేస్తూనే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఇళ్లలో కూడా ఏవైతే అక్కడ రైడింగ్స్ జరిగాయి, అక్కడ రైడ్స్ జరిగిన సందర్భంలో వచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ బేస్ చేసుకుని మరొకసారి తను విచారిస్తున్నారు. ఈ కస్టడీ పిటిషన్ వేసిన తర్వాత 3 రోజులు ఎక్స్టెండ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లింకులు నిజామాబాద్ కూడా పాకాయన్న అనుమానము వ్యక్తం చేస్తూ నిజామాబాద్ లో తనకు సంబంధించిన ఆస్తులు, బినామీ ఆస్తులకు సంబంధించిన డిస్కషన్ జరుగుతుంది. అయితే ఈ డిస్కషన్ చేసే క్రమంలో కవిత ఆస్తులకు సంబంధించిన దాంతో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్, అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించిన నాయకుల ఇళ్లలో కూడా సౌదాలు గతంలో జరిగాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని దొరికిన డాక్యుమెంట్స్ ని క్రాస్ వెరిఫై చేస్తూ తన ఇన్ఫర్మేషన్ రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విజయ్,
రైట్. అంటే ఇకపై కేసు విచారణలో భాగంగా ఇటు అరవింద్ కేజ్రీవాల్తో పాటు కవితను కలిపి విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ కేసులో ఎవరైతే తీవ్రంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళను కూడా కలిపి విచారించే దిశగా ఈడీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే అందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నిస్తే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు పూర్తిగా సాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి చిదంబరం? ఖచ్చితంగా ఈడీ అంటే ఒక్కొక్క కేసును ఒక్కొక్క రకంగా డీల్ చేస్తుంది. అందులో ముఖ్యంగా ఒకే నేరానికి సంబంధించి డిఫరెంట్ పీపుల్ ఒకవేళ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు నిజాన్ని ఒప్పుకునే సందర్భంలో ఒక పాయింట్ ఒకే పాయింట్ కి సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు నిందితులని ఒకే తరహా ప్రశ్నలు అడిగి వాళ్ళు చెప్పే సమాధానాలను తీసుకొచ్చి ఒకరితో ఒకరు క్రాస్ చెక్ చేసి వాళ్ళు అబద్ధం చెప్తున్నారు లేదా ఆ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వాళ్ళు రిజల్ట్స్ పడే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా సందర్భానుసారం ఒకవేళ అవసరమైతే ఎదురెదురుగా కూర్చోపెట్టి మరి సేమ్ ప్రశ్న అడిగి వాళ్ళకి సమాధానం చెప్పేలాగా లేదా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే నేపథ్యంలో మేము తప్పు లేదు పక్కన వాళ్ళదే తప్పు అని ఒకవేళ అలాంటి స్టేట్మెంట్స్ ఏమైనా వచ్చినప్పుడు కూడా ఈడీ ఈ తరహా విచారణ స్టైల్ ని అవలంబిస్తుంటారు. తద్వారా ఖచ్చితంగా తప్పులు చేసిన వాళ్ళు ఆ తప్పు ఒప్పుకునేలాగా లేదా ఆ బుకాయించే క్రమంలో చేసే కొత్త కమెంట్స్ ఏవైతే ఉంటాయి వాటిని బేస్ చేసుకొని ఈ కేసులను సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అంతేకాకుండా సాక్ష్యాలను ఆధారాలను వీళ్ళు కంపల్సరీ సేకరించాలంటే వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని వాటిని సేకరిస్తారు. కాబట్టి దానికోసం కూడా ఈ తరహా విచారణ స్టైల్ అయితే అవలంబిస్తారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం కేవలం అరవింద్ కేజ్రీవాల్ కవితనే కాకుండా మిగిలిన నిందితులందరినీ కూడా కలిపి విచారించేందుకు ఏమాత్రం అవకాశం ఉందనే దాన్ని ఈడీ ఓవైపు చెక్ చేస్తూనే ఇప్పటికైతే ఖచ్చితంగా ఇప్పుడు ఒకరికొకరిని ఇప్పుడు ఎదురుగా ఉంచైతే ప్రశ్నించలేదు కానీ అవసరమైతే అందుకు కూడా ముందుకు వెళ్తాము అది చివరి రోజు చేసే అవకాశం ఉందనే ఒక వార్త అయితే మనకు వినిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఎంటైర్లీ ఈ మొత్తం ఇష్యూలో మాత్రం స్కామ్ జరిగింది. ఆ స్కామ్ జరిగిన విషయాన్ని మొదటి సిఎస్ అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ దృష్టి తీసుకొచ్చిన సిబిఐ ఒక్కొక్కదాన్ని తవ్వుతూ వెళ్తుంటే మాత్రం ఫైనల్ మజిలీ అయితే కంపల్సరీ కేజ్రీవాల్ ఆపు ప్రభుత్వం అనేది తెలుస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా లభించిన నేపథ్యంలో దీన్ని వీళ్ళని తొందరగా క్లోజ్ చేయాలనే ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక సాక్ష్యాలు ఆధారాలకు సంబంధించి దాంతో పాటు ఈ ఏదైతే పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు కాబట్టి మనీ లాండరింగ్ లో ఏ అకౌంట్ నుంచి డబ్బులు వచ్చాయి ఏ అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ కి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యానే ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆ వేని తర్వాత ఆ రూట్ కూడా కనుక్కునే ప్రయత్నంలో అయితే ఇప్పటికే అధికారులు నిమగ్నమయ్యారు. దానికి సంబంధించి గతంలో సుఖేష్ ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్స్ ని ఇప్పుడు మరొకసారి క్రాస్ చెక్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనులు అయితే ఈడీ అండ్ సిబిఐ ఉందని చెప్పొచ్చు. విజయ్. రైట్. థ్యాంక్ యూ చిదంబరం.